అందరికీ నమస్తే. ఈరోజు సమస్య పైన మనం ఈరోజు గద్వాల డిస్టిక్ జోగులాంబ గద్వాల రావడం జరిగింది. మాకు మొదట ఈ పాప పుట్టింది సార్. మొదట పాప తర్వాత పాప లివర్ ప్రాబ్లం తో చనిపోయింది. నాకు 2 years తర్వాత బాబు పుట్టాడు సార్. వీడికి హాస్పిటల్ తీసుకెళ్తే బాబుకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని అన్నారు. ఇద్దరు పిల్లలు బ్రతకాలంటే 50 లక్షలు 40 లక్షలు ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు ఎంతో మంది హెల్ప్ చేస్తారు పిల్లలకి. వాళ్ళందరికి కూడా కృతజ్ఞతలు. మీకు అసలు సమస్య ఏందన్నా? సార్ లివర్ ప్రాబ్లమ్ సార్. ఓకే. మొదట ఫస్ట్ పాప పుట్టింది సార్. మా వివాహం తర్వాత మొదట పాప పుట్టింది మాకు. ఓకే. ఆ పాప పుట్టిన 5 months తర్వాత పాపకి ఆయాసము, జ్వరము ఇలా రావడం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్తే పాపకు ఎక్స్రే చేస్తే లివర్ వాపు వచ్చింది, లివర్ ఎన్లార్జ్డ్ అయిపోయింది అని చెప్పినారు సార్. ఓకే. అయితే మరి ఏంటి సార్ పరిస్థితి అని అడిగితే డాక్టర్ని, పాప అయితే కొంచెం సివియర్ గా ఉంది, బతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే మేము మళ్ళీ గవర్నమెంట్ తీసుకెళ్ళాం సార్. అక్కడ వాళ్ళు వారం రోజులు ఉంచుకొని అక్కడ ట్రీట్మెంట్ చేసి పాప బతికేలా లేదు, మేము నీలోఫర్ హాస్పిటల్కి హైదరాబాద్ పంపిస్తాము, అక్కడికి వెళ్ళండి అని చెప్పారు సార్. అక్కడికి వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మేము చేస్తాము, పాపకి లివర్ ఏదో విధంగా బాగా అయ్యేటట్టు చేస్తాం అన్నారు. 25 days వరకు అక్కడే ఉన్నాం సార్. వాళ్ళు బ్లడ్ తీయడము, టెస్ట్లకు పంపించడము, ఆ రిపోర్ట్స్ రాకపోవడం సార్. అది వేరేగా ఉంది సార్. ఈ బ్లడ్ టెస్ట్ కి సంబంధించి సార్ 12,000 18,000 అయినా కూడా పాపను లాస్ట్ కి వాళ్ళు ఏం చెప్పారంటే, పాపకి ఇట్లా కరోనా టెస్ట్ చేయాలి, ఇది కరోనాలో ఉన్నారు కదా మీరు, కరోనా చేస్తే తెలుస్తుంది అంటే కరోనా టెస్ట్ చేసేసి పాపకు వచ్చిందని చెప్పారు సార్. మరలా వాళ్ళు ఆ నైట్ రోజే వేరే వాడికి మార్చారు సార్, కరోనా వాడికి. 1 day లోనే ఆ సెలైన్ ఏం పెట్టారో తెలియదు, ఏమో తెలియదు సార్. 1 day లో సిక్ అయిపోయి పాప ఆ మధ్యరాత్రే చనిపోయింది సార్. పాప అంటే చనిపోయిన ఈ పాపే సార్, చనిపోయిన పాప. ఎంత ఏజ్ ఎంత ఉంటుంది? 5 months సార్ పాప. 5 months చనిపోయే టైంకి పైకి. తర్వాత మాకు పాపకి ఇట్లా అయింది కదా, తర్వాత కొంచెం నిదానంగా చూసుకున్నాం పిల్లలని. మళ్ళీ 2 years తర్వాత బాబు పుట్టాడు సార్. ఈ బాబు పుట్టిన తర్వాత ఊర్లో గవర్నమెంట్ సూదులు వేస్తారు కదా సార్, ఆ సూదులు వేయించడానికి వెళ్తే ఆ సూది బోన్ కి టచ్ అవుతున్నాం సార్. అది కండ అనేది పెరగలేదంట బాడీకి అంతటా. అయితే వాళ్ళు నర్సులు ఇట్లా బాబుకి ఇట్లా అవుతుంది, సూదులు ఇప్పుడు ఉందని చెప్పారు సార్. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నాకు కొంచెం డౌట్ వచ్చి, పాపకి అట్లా లివర్ ప్రాబ్లం ఉంది కదా, వీడికి ఎందుకు ఇట్లా కండ పట్టలేదని కర్నూలు కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళాం సార్. అక్కడ అల్ట్రాసౌండ్ చేస్తే బాబుకి లివర్ ఎన్లార్జ్డ్ అని వచ్చింది సార్. బాబు సేమ్ ఇంకా ఇప్పుడు పాపకి ఎలా అయితే వచ్చిందో బాబు కూడా అదే లివర్ ప్రాబ్లం అన్నారు సార్. ఇక్కడైతే ట్రీట్మెంట్ ఇక్కడ లేదు, మీరు ఎక్కడన్నా తీసుకెళ్ళండి, హైదరాబాద్ ఎక్కడ బెంగళూరు అంటే, మేము హైదరాబాద్ నేను చేస్తున్న సారు చక్రధర్ రెడ్డి కాంట్రాక్టర్ సార్. ఆ సార్ కాల్ చేశాను, సార్ నాకు పిల్లలకి ఈ బాబు కూడా ఇట్లనే లివర్ ప్రాబ్లం అంటారు సార్ అంటే, సరేరా నువ్వు నా దగ్గరికి వచ్చేసి నాతో డ్యూటీ చేస్తూనే మీరు బాబు చూపించుకుందరని సార్ తెలిసిన డాక్టర్ కి పంపించారు సార్. టేస్ హాస్పిటల్లో డాక్టర్ పారికృష్ణ సార్ అని, ఆ సార్ దగ్గర పోయినాము. పోతే బాబుకి అయితే లివర్ చాలా పెరిగింది, నేను వేరే హాస్పిటల్ చెప్తాను, అంకుర్ హాస్పిటల్, అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు డాక్టర్ పారిజాత్ అని, అక్కడికి అంకుర్ హాస్పిటల్ పంపించినాం సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత కన్సల్ట్ అయ్యి ఉన్నాం సార్. ఆ కన్సల్ట్ అయ్యి ఉండి
ఇట్లా చూపించిన తర్వాత సరే నేనైతే ట్రీట్మెంట్ చేస్తాను, బాబుకి అయితే లివర్ ట్రాన్స్ప్లాంట్ పడుతుంది, ట్రీట్మెంట్ అయితే లేదు, జస్ట్ ఒక సపోర్ట్ గా మందులు అయితే ఇస్తానని సార్ చెప్పారు సార్. ఓకే. తర్వాత ట్రీట్మెంట్ చేస్తూ బాబుకి ఇంకా ఉన్నట్టు లివర్ మొత్తం ఉబ్బిపోయి వాపు వచ్చేసింది సార్, కడుపంతా ఉబ్బిపోయింది. ఉబ్బిపోతే ఇంకా సార్ దగ్గరికి మరలా వెళ్తే ఇంక ఇది ఫైనల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ తప్ప వేరేది ఏం లేదు అంటే, అప్పటికి మా చేతిలో ఒక 3,000 రూపాయలు ఉన్నాయి. అప్పటికి మీకు ఏం తెలియదు? ఏం తెలియదు సార్ అసలు. అంటే అప్పుడే మొదటిగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని అప్పుడు తెలుసు సార్ మాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే. అప్పుడు మాకు తెలియదు, ట్రీట్మెంట్ ఉంది అనుకున్నాను సార్. ఓకే. ఆ తర్వాత మా దగ్గర ఉన్నది 3,000 సార్. 3,000 తర్వాత ఇట్లా ఈ డబ్బుతో పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలి, ఇప్పటికే 4 lakhs అయిపోయింది సార్ అప్పుడు దాకానే. అయితే మేము ఈ అమౌంట్ తో పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలని ఒక పాస్టర్ ద్వారా చెప్పాను సార్. అనే ఇది పరిస్థితి అని అంటే ఆమె చూశారు నన్ను మొదటగానే, స్టార్టింగ్ నుంచి చూశారు. ఆ తర్వాత సుమన్ టీవీలో నాకు తెలిసిన మేడం ఉన్నారు, అక్కడికి వెళ్ళు ప్రభు నీకు కొంచెం ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని అంటే ఆ మేడంకి కాల్ చేసి చెప్పారు. ఆ మేడం గారే నాకు కాల్ చేశారు సార్. చేసి బాబు ఇట్లా మిమ్మల్ని వీడియో షూట్ చేయాలి, మీరు హైదరాబాద్ కి వస్తారా అని అంటే వస్తాం సార్ మేడం అని వెంటనే వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత మేడం మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మాకు భోజనం అంతా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వీడియో షూట్ చేశారు సార్. అక్కడ లైవ్ లోనే మేడం గారు నాకు 5,000 రూపాయలు తన పర్సనల్ గా సాయం చేశారు సార్. దాని తర్వాత నాకు ఈ సుమన్ టీవీ చూసిన ప్రతి ఒక్కరూ కాదనకుండా మా బాధని చూసి సార్ ఎంతో కొంత వాళ్ళకి తోచిన సాయం చేశారు సార్. అలా నాకు వచ్చిన అమౌంట్ మొత్తం 8,63,000 వరకు నాకు సహాయం అందింది. సంతోషం. అప్పటికి పాప ఉంది సార్ నాకు. పాప కూడా అప్పటికి జస్ట్ చూపించాము, 25% వచ్చే ఛాన్స్ ఉంది, 75% రాకపోవచ్చు అన్నారు. కానీ ఆ సుమన్ టీవీలో ఉన్నప్పుడు పాప 16 రోజులు సార్, ఇప్పుడు 9 నెలలు. ఈ లోపు లివర్ పెరిగిపోయింది సార్ పాప కూడా. ఇప్పుడు బాబుకి పాపకి ఇద్దరికి ఉంది సార్. ఇద్దరికి ఇప్పుడు సేమ్. అవును సార్. మీరు అప్పటికి సుమన్ టీవీ ఛానల్లో మీరు ఇంటర్వ్యూ తీసినప్పుడు అప్పుడు పాపకి ఏముందని తెలియదు సార్. 16 రోజులు సార్. ఓకే. పుట్టిన 2 నెలల తర్వాత పెరుగుతుంది. వాడు కూడా అట్లే జరిగింది సార్. సో ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఫైనల్ గా బాబు పాపకు కొంత టైం ఉంది, బాబుకి అయితే టైం లేదు, వాడికి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే బాబు బ్రతుకుతాడు అన్నారు సార్. ఏ హాస్పిటల్ చెప్పారు? ఇక్కడ ఫేస్ హాస్పిటల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తామన్నారు. ఇక్కడ అంకుర్ హాస్పిటల్ చూపించుకుంటున్నా సార్. మొన్న అయితే రెయిన్బో కూడా వెళ్ళాం, అక్కడ కూడా సార్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్పారు. ఇప్పుడు మొత్తానికైతే మీ ఇప్పుడు ఇద్దరు పాప బాబుకి ఇద్దరికి సేమ్ సమస్య, సేమ్ లివర్ మొత్తం పెరిగిపోయింది సార్. ఇక్కడ దాకా ఉంది పాపకి లివర్ అంతా, ఇక్కడ ఉండాల్సిన లివర్ ఇక్కడ దాకా వచ్చేసింది సార్. బాబు కూడా సేమ్ సార్, కరెక్ట్ ఇట్లా ఉబ్బిపోయింది. ఇదిగోండి సార్, ఇక్కడ దాకా వచ్చేసింది. బాబుకి ఎంత ఏజ్, పాపకి ఎంత ఏజ్? బాబుకి 2 years సార్. పాపకి 9 months. సో చిన్న వయసులోనే వీళ్ళు చాలా బాధపడుతున్నారు. సో ఇప్పుడు వీళ్ళు తినడం కానీ తినిపించడం కానీ వాళ్ళ ఫుడ్ ఏంది అసలు? తినలేదు సార్. ఇది లివరే కదా సార్ మొత్తాన్ని అరిగించేది. అవును. ఐస్ ఫంక్షనింగ్ సరిగ్గా లేదు కాబట్టి పాలు మాత్రమే తాగుతున్నాం. ఆయాసం కానీ ఆయాసం వస్తా ఉంటుంది సార్. ఇప్పుడు కూడా ఆయాసం ఉంది, పాప కూడా ఆయాసం ఉంది. మొన్ననే 3 రోజుల కింద పాపకి షుగర్ లో అయిపోయి ఫిక్స్ వచ్చింది సార్. హాస్పిటల్కి వెళ్ళి నిన్న వచ్చాం సార్ హాస్పిటల్. జాన్సన్ విక్టర్ సార్. పాప డ్రైవర్ సాక్షి సార్ పాప. సో మీరేం చేస్తున్నారు? యాక్చువల్లీ నేను కార్ డ్రైవర్ని సార్. గత 10 సంవత్సరాల నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను. కానీ బాబుకి ఎప్పుడైతే ప్రాబ్లం అని తెలిసినప్పటి నుంచి నేను డ్యూటీ కూడా వెళ్ళట్లేదు సార్. ఇంటి దగ్గరే ఉండి పిల్లలు పరిమితము, ఇంటికి చూసుకోవడము, ఎప్పుడు ఈ సమయం ఎట్లుంటుందో అని. అదే సార్, పిల్లల్ని చేతిలో పట్టుకొని ఉండడం పరిస్థితి జరుగుతుంది. కనీసం నేను బయటికన్నా వెళ్ళి ఏదైనా సంపాదించుకొని వచ్చి పిల్లలకి పాల డబ్బా 2 కలిసి 2,000 అవుతుంది సార్. 1 రోజులు అయిపోతుంది ఇద్దరికి.
మా దినసరి ఖర్చు ఒక రోజు వచ్చేసి 2000 ఖర్చు అవుతుంది. నేనైనా వెళ్తే ఒక 1000 రూపాయలు వస్తుంది సార్. నేను ఒక రోజు బయటకు వెళ్తే ఆ 1000 రూపాయలు కాదని మళ్ళీ అదనంగా 1000 రూపాయలు అప్పు చేస్తేనే నాకు 2 పిల్లలకు పాలకు వస్తుంది. సో ఇప్పుడు డాక్టర్ ఎప్పటిలోపు ట్రీట్మెంట్ చెప్పమని చెప్పారు? మేము సుమన్ టీవీకి వెళ్ళినప్పుడు 10 days లో అట్లా చేస్తే బెటర్ అని చెప్పినారు సార్. ఓకే. కానీ నాకు సుమన్ టీవీ ద్వారా వచ్చిన అమౌంట్ తో వాళ్ళు చేసిన సహాయంతోనే ఇంతవరకు పిల్లల్ని నా చేతిలో నా ఒడిలో ఉన్నారు. కానీ లేదంటే ఇదివరకల్లా నా పిల్లల్ని మట్టిలో పెట్టుకునేవాడిని సార్. వారు చేసిన సహాయంతోనే ఇప్పుడు దాకా ట్రీట్మెంట్ చేయించుకుంటూ పాల డబ్బాలు చూసుకుంటూ ఇలానే ఉన్నాను సార్. నేను కూడా డ్యూటీకి ఏం వెళ్ళట్లేదు సార్. వారు పంపిన సహాయంతో ఆ అమౌంట్ తోనే పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను. ఆ అమౌంటే నాకు ఆ సహాయమే రాకపోతే ఇదివరకు నా పిల్లలు కాదు సార్. ఇప్పుడు వాళ్ళు బ్రతికించిన పిల్లలే సార్. ఆ దేవుని దయ వల్ల వారు చేసిన సహాయం సార్. అంటే పీటి సుందరరావు గారని మేము చర్చికి వెళ్ళేసాము. ఆయన స్వతహాగా 2 లక్షల వరకు సహాయం చేశారు సార్ పీటి సుందరరావు గారు. ఓకే. ఆయన పాస్టర్, పెద్ద పాస్టర్ సార్. ఇప్పుడు మనకి ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చు ఏందని చెప్పారు డాక్టర్స్? 20 lakhs అన్నారు సార్. 20 లక్షలు. 20 లక్షలు. ఓకే. 20 లక్షలు చేస్తే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అన్నారు సార్. ఇంకో విషయం ఏం చెప్పారంటే సార్, డాక్టర్ పనికృష్ణ సార్, బాబుకి మేము కీటో ఇంపాక్ట్ గ్రూప్ లో పెడతాము, ఫండ్ రైజ్ అయితే ఆ అమౌంట్ మీరు ఒక 7 లక్షలకి తీసుకొస్తే మేము లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తామన్నారు సార్. ఓకే. కానీ అంత అమౌంట్ రాలేదు కదా సార్. ఈ అమౌంట్ తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టి, సార్ ఏదో ఇంత అయితే వచ్చింది సార్, ఇట్లా ముందుకు వెళ్ళామంటే బాబు కీటో ఇంపాక్ట్ గురులో ఇట్లా ఫండ్ రైజ్ అవ్వలేదు, సో మీరు మొత్తం అమౌంట్ కడితేనే చేస్తామన్నారు సార్. అట్లా సో డాక్టర్స్ ఏం చెప్పారంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే మనకి పిల్లలకి న్యాయం కావడానికి ఆస్కారాలు ఉన్నాయని చెప్తున్నాను సార్. సో డిసీజ్ ఏంటి అసలు యాక్చువల్లీ? ఇది GSD type 1B అన్నారు సార్. గ్లైకోజన్ స్టోరేజ్ డిసీజ్ టైప్ 1B అని చెప్పారు సార్. డిసీజ్ నేమ్ సార్ ఇది. సో ఇద్దరికి సేమ్ సార్. సేమ్ డిసీజ్ సేమ్ సార్. ఒకవేళ ఈ పాపకి జెనెటిక్ టెస్ట్ చేయించుంటే కూడా సేమ్ వచ్చేది సార్. సో ఈ జెనెటిక్ డిసీజ్ అనేది చాలా చాలా ఉన్నట్టున్నాయి దీనిలో, వారంలో కానీ ఇక్కడ కానీ ఇటువంటి సమస్యలు ఈ డిస్ట్రిక్ట్ లోనే లేదంట సార్. నాకు మిగతా వాళ్ళంతా కాల్ చేసినంతా చెప్పారు సార్. ఇలాంటివి డిసీజ్ లివర్ పెరగడం అనేది జనరల్ గా వేరే వాళ్ళు తాగిన వాళ్ళకి లివర్ పెరిగి చెడిపోవడం అనేది విన్నాను. కానీ ఇట్లా పిల్లలు పెరగడం అంటే మీ పిల్లలకి డాక్టర్ అన్నారు సార్, లక్షల్లో ఒకరికి వస్తుంది ఇట్లాంటి డిసీజ్ అన్నారు సార్. వాళ్ళే మేము ఒకరికి సార్. ఓకే. సో ఇప్పుడు 20 లక్షల రూపాయలు మనకి ఏర్పాట్లు అయితే ఈ అబ్బాయికి ట్రీట్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంది. అవును సార్. సో ఇప్పుడు మీరు ఏ హాస్పిటల్ ద్వారా మనకి సమాచారం ఇచ్చారు? ఇది పేస్ హాస్పిటల్ ద్వారా సార్. ఓకే. ఇంకో హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. అక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ మరి బాబు అండ్ పాప వీళ్ళు లివర్ ఇన్ఫెక్షన్ తోని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే మనకి ఎంతో బాధ అనిపిస్తుంది. బాబుకి ట్రీట్మెంట్ చేయకపోతే పరిస్థితులు వేరే రకంగా ఉంటాయని డాక్టర్లు చెప్పడం జరిగింది. ట్రీట్మెంట్ చేపియాలంటే 20 లక్షల రూపాయల ఖర్చు లివర్ ట్రాన్స్ప్లాంట్ కి అవుతుందని డాక్టర్లు చెప్పడం జరిగింది. కావున ప్రతి ఒక్క సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, ఇక్కడ చూస్తున్న ఈ కుటుంబానికి మనం అండగా నిల్చోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పిల్లల్ని కాపాడుకున్న బాధ్యత మన పైన ఉన్నది. లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగితే ఆ బాబు క్యూర్ కావడానికి ఆస్కారం ఉంది. రేపు క్యూర్ అయి ఆ పిల్లగాడు స్కూల్ పోయే ఆస్కారాలు ఉంటాయి. లేకపోతే బిడ్డకి పరిమితం అయ్యే ఆస్కారాలు కనిపిస్తుంది. కావున వ్యూవర్స్ అందరు కూడా ప్రత్యేకంగా నేను వేడుకుంటా ఉన్నా, వీళ్ళ పక్షాన మనం అందరం స్టాండ్ అయ్యి ఈ అబ్బాయికి ట్రీట్మెంట్ అయ్యేలాగా మనం దర్శనం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ కుటుంబానికి అండగా నిల్చొని ట్రీట్మెంట్ అయ్యేలాగా మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని నేను ఆశిస్తా ఉన్నా.